చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, కార్తీక మాసం అయిపోయింది, మార్గశిర మాసం వచ్చేసింది. మాసాలన్నింటిలోకెల్లా మార్గశిర మాసం తానేనని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మార్గశిర మాసం ప్రత్యేకం అన్నప్పుడు భగవద్గీత అధ్యయనం చెయ్యాలి అంటూ ధర్మం బోధిస్తుంది. భగవద్గీతలో పరంధాముడు తన విభూతిని ప్రకటించేటటువంటి సందర్భంలో అక్షరాణం అకారోస్మి, ఇలా ఏ రూపాలలో తన రూపాన్ని మనమంతా చూడవచ్చునో వివరించేటటువంటి అధ్యాయం ఒకటి ఉన్నది. అందులో పక్షులలో ఖగేంద్రుడు తానేనని, ఋతువులలో వసంత ఋతువు తన స్వరూపమేనని వివరిస్తూ మాసానాం మార్గశీర్షోహం ఋతువునాం కుసుమాకరః అనే వాక్యాన్ని పలువురు భగవద్గీతలో నుంచే ఉదహరిస్తూ ఉంటారు. ఈ విభూతి స్వామి స్వరూపం ఏమిటి అంటే వసంత, గ్రీష్మ, వర్ష, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అనే ఆరింటిలో హేమంత ఋతువు మార్గశీర్షంతో ప్రారంభమవుతుంది. ఋతువులలో మొదటి ఋతువు వసంత ఋతువు తానే అని చెప్పిన ఈ పరమాత్ముడు నెలలలో మార్గశీర్షం తానే అని ఎందుకు చెప్పాడు? వసంత ఋతువులో నూతన చిగుళ్ళు, పక్షులు కిలకిల స్వరములు అవన్నీ ఆనందం కలిగించేవి కాగా, హేమంత శిశిర ఋతువులలో శరీరం ముడుచుకుపోవడం, వృద్ధత్వం పొంది ఉండడం, ఆకులు రాలిపోవడం, ఋతువులలో వచ్చే మార్పులలో అతి తీవ్రమైన మార్పులు ఈ హేమంత శిశిర ఋతువులలోనే చోటు చేసుకుంటాయి. శీతువు ప్రవేశిస్తుంది, శైత్యం, చలి. ఆద్యంతములు తానే అని చెప్పడమే ఈ వాక్యంలో ఉండే అంతరార్థం. మార్గము అంటే తోవ, శీర్షము అంటే లక్ష్యం, అగ్రభాగం. ఏ మార్గాన్ని మనం స్వీకరిస్తే ఆ చివర చేరుకోగలుగుతామో, లక్ష్యాన్ని అందుకోగలుగుతామో, ఆ లక్ష్యం పరమపదం, వైకుంఠధామం, శ్రీమన్నారాయణ చరణములను చేరుకోవడం. ఈ మార్గాన్ని మనం పొందాలి, భగవద్గీతను అధ్యయనం చెయ్యాలి. అందుకు అనువైన మాసం మార్గశీర్షం. ఈ వాక్యం భగవద్గీతలో ఉన్న నేపథ్యంలో ఈ మాసంలోనే మనం విశేషంగా విష్ణువును అర్చించాలి. మార్గశిర పౌష్య మాసాలలో సూర్యకాంతి ప్రయాణ సంచారాన్ని అనుసరించి సూర్య గమన వేగంతో ఏర్పడేటటువంటి సిద్ధాంతం సౌరమానంలో కూడా ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. మార్గశీర్ష పౌష్య మాసాల మధ్యలో వచ్చేటటువంటి రెండింటి కలయితో కూడుకున్న కాలం ధనుర్మాసం. ఈ మాసంలో తప్పనిసరిగా విష్ణువుని ఆరాధన చేయాలి అని చెప్పినారు. కనుక మనం భాద్రపదాదిగా చూచినట్లయితే భాద్రపదం గణపతి, ఆశ్వయుజం అమ్మవారు, కార్తీకం శివుడు, మార్గశీర్షం విష్ణువు, పుష్యం సూర్యుడు. ఈ ఐదుగురికి సంబంధించిన ఆరాధన పంచాయతన దేవతారాధన. గణపతి పూర్తి చేశాం, అమ్మవారిని పూర్తి చేశాం, శివుడిని పూర్తి చేసిన ఆరాధనల అనంతరం విష్ణువుని ఆరాధన చేయడం ప్రారంభం చేస్తున్నాం. ఇది ఈ మాసానికి ఉండే ప్రత్యేకత. ఇది విషయం. గురువుగారు, పోలీస్ వర్గం అంటే ఏమిటి? ఈ సందర్భంగా పాటించవలసిన ప్రత్యేక నియమాలు ఏమైనా ఉన్నాయా? కార్తీక పురాణంలో స్కాంద పురాణాంతర్గతమైన వృత్తాంతం ఇది. కార్తీక పురాణం అంటేనే పద్మపురాణం, స్కంద పురాణం రెండింటి కథల కలయిక. ఇందులో మార్గశీర్ష శుద్ధ ప్రతిపద నాటి వృత్తాంతం, కథనం పోలీస్ వర్గానికి వెళ్ళడం. కులవృత్తుల నేపథ్యంలో ఎవరి వృత్తులను, ఎవరి ధర్మాలను వాటి పాటిస్తూ ఉంటారు.
ఒకానొక గ్రామంలో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఉండేవారంతా కూడా కార్తీక మాసం నియమాల మాసం అన్న సంకల్పంతో సూర్యోదయం కంటే పూర్వమే లేచి కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి ఆలయంలో దైవ దర్శనం చేసుకుని ఉపవాస వ్రతాన్ని కొనసాగిస్తూ పురాణ కాలక్షేపం చేస్తూ అనేక విధులను నిర్వహిస్తూ ఉండగా ఇంట్లో పని ఎవరు చేయాలి? ఇంటిల్లిపాది అంతా కూడా ఒక మహిళ భుజస్కంధాల మీద ఆధారపడిపోయింది. ఓపికతో కార్తీక మాసం ప్రత్యేకత అని తెలిసినా కూడా చేసేదేమీ లేక మౌనంగా ఆ మహిళ ఈ మాస నియమాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ మనసులో ఆలోచన చేస్తూ ఇంట్లో ఉండే పనిని చక్కబరిచేది. పాత్రలను పరిశుభ్రం చేసే సమయంలో లభించే కాసింత వెన్న అంతా కూడా ఒక పలిగిన పెంకులో భద్రపరుచుకునేది. మాసమంతా గడిచిపోయింది. కుటుంబం ఇలా కావేరీ స్నానాలు, గోదావరి స్నానాలు, కృష్ణ స్నానాలు, ఎవరికి వారు అలా నదుల స్నానాలు చేస్తూ లోకమంతా కూడా వారి వారి వ్యవహారాల్లో ఉండగా ఈ మహిళ మట్టుకు నామస్మరణ చేస్తూ చేసే పనిపైన మనసు లగ్నం చేసి ఉండేది. అలా ఉండగా కార్తీక మాసం చివర అమావాస్య కూడా వచ్చేసింది. ఇక మార్గశీర్షం ప్రారంభం కాబోతుంది. ఈ సంధి తరుణంలో అయిపోతున్నది ఈ మాసం అంతా కూడా అనేటటువంటి ఆందోళనతో భగవద్ధ్యానం చేస్తూ దామోదరా నీవే తప్పైతఃపరం పెరుగున తండ్రి అంటూ సేకరించిన ఆ వెన్నను ఓ కుండ పెంకులో ఉంచి దూది వత్తి లేదు కనుక ధరించిన ఆ చీరకంగులో కొంత ఆ భాగం త్రుంచి వత్తిగా మార్చి వెలిగించి 2 చేతులు జోడించి నమస్కరించింది. సాయుధ్యం లభించింది, మోక్షం లభించింది. వైకుంఠానికి తీసుకుని పోవడం కోసం పరంధాముడే రథాన్ని పంపగా పోలి ఆ స్వర్గంలో చేరి వైకుంఠానికి బయలుదేరింది. ఇంటిల్లిపాది ఆ రథానికి ఉండే పాదములను పట్టుకున్నారు. ఒకరి పాదములు ఒకరు పట్టుకుంటూ ఇలా గొలుసుగా మారి ఎవరది అని ఎవరో అడగగా మన పోలి అని చెప్పే ఆ పైన ఉండేవారు నోరు తెరిచి చేతిని వదలడంతో అందరూ నేలన పడ్డారు. పోలి స్వర్గానికి చేరింది. ఈ కథ మనకు ఎందుకు చెప్పారు పౌరాణికులు అంటే, కార్తీక మాసం అయిపోయినా మార్గశీర్షం ప్రారంభమైన స్నానాదుల నియమం కొనసాగించాలి. మార్గశీర్ష స్నానాలు భగవంతుడి దర్శనం కోసం మనం చేయవలసిన ప్రయత్నాలు. తిరుప్పావై పాసురాలలో ఈ భగవత్ సంబంధితమైన పవిత్ర స్నానాల ప్రాశస్త్యమే అధికంగా వర్ణింపబడి ఉంటుంది. అందుకే పోలి స్వర్గానికి వెళ్ళడం అనే కథను మనం చెప్పుకోవాలి అంటారు. ఉట్టికి ఎగరలేనమ్మ పోలి కథ వృత్తాంతం చెబుతూ ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అనే వృత్తాంతాన్ని కూడా చెబుతూ ఉంటారు. అందుబాటులో ఉండే మీ చేతిలో ఉండే కర్మను మీరు ధర్మబద్ధంగా ఆచరించాలి. గుడికి వెళతామని చెప్తూ ఇంట్లో పని ఎగ్గొట్టడం మహాపాపం. తన పని తాను చేస్తూ భగవద్ధ్యానం చేసినట్లయితే పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. ఇది ఈ వృత్తాంతంలో మనం నేర్చుకోవలసిన నీతి. ఈ నీతినే పోలి స్వర్గానికి వెళ్ళడం అనే కథ ద్వారా మనం గ్రహించాలి. ఇది విషయం. గురుగారు, ఆలయాలలో దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం ఏమిటి? మనస్సుకు ప్రతీక, శరీరానికి ప్రతీక. పరమాత్మ సన్నిధానంలో మనల్ని మనం అర్పించుకోవాలి. శిఖయాదురితం సర్వం పాపం పీడాంచమేనుదా. ఈ కొబ్బరికాయకి సంబంధించి అనేక శ్లోకాలు సంప్రదాయ సారస్వతంలో ఉన్నాయి. నారికేళ ఫలం అంటారు, కొబ్బరికాయ అని అంటారు. ఎప్పటికీ కొబ్బరి పండు అని అనకూడదు. పూర్ణ ఫలం అంటారు. ఆకుపచ్చగా ఉండే ఆ పట్టాతో కూడుకుని ఉన్నప్పుడు ఇది పూర్ణ ఫలం. ఈ కొబ్బరికాయ పైన పీచు తొలగించి చూచినట్లయితే 3 కన్నులు మనకు కనిపిస్తాయి. మన కర్మలకు ఈ 3 ప్రతీక. సంచితము, ఆగామి, ప్రారబ్ధము. అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు, సత్వ రజస్తమో గుణాలకు, త్రికరణములకు, త్రివిధములైనటువంటి పురుషార్థములకు ఈ 3 సమర్పిస్తే 4వ పురుషార్థం మోక్షం సులభంగా లభిస్తుంది. ఒక కొబ్బరి చెట్టుకు మనం
మంచినీళ్ళు పోస్తాం. మంచి మనస్సుతో పోస్తే ఆ కొబ్బరి చెట్టు మనకు తీయటి నీళ్లను అందిస్తుంది. మనం పోసే నీరు వట్టి మంచినీరు, కానీ పరమాత్ముడి అనుగ్రహంతో ఆ వట్టి నీరు కాస్త మంచినీరుగా కాకుండా తీయటి ఆరోగ్యప్రదాతగా మారినటువంటి కొబ్బరి నీరుగా లభిస్తున్నదే మనకు. చేసే కర్మ ఇలా ఉండాలి అని చెప్పడం కోసమే పరమాత్మ సన్నిధానంలో కొబ్బరికాయని సమర్పిస్తాం. పూజా కర్మలలో అభిషేక సేవ చేసే సమయంలో సమర్పించే నారికేళ ఫలం అది వేరు. కొబ్బరికాయని పగలగొట్టి నీరు సేకరించి ఆ నీటితో అభిషేక సేవ నిర్వహిస్తాం. అలాగే చివరన ఇది ఫలం సమర్పయామి అన్నప్పుడు సంపూర్ణమైన కొబ్బరి కాయను ఇవ్వాలి. పగలగొట్టిన వక్కలని కాదు, పూర్ణ ఫలం కొబ్బరికాయను అందించాలి. లేదా ఇంకా ఏవైనా అరటి పండ్లు, ఖర్జూరం పండ్లు, జామ పండ్లు ఇలాంటి వాటిని ఇది ఫలం అంటూ సమర్పించాలి. కొబ్బరికాయకు మనకు అవినాభావ సంబంధం, అభేదం కనుకనే ఆలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను మనం పగలగొట్టాలి. అయితే ఇది తప్పనిసరి కాదు. ఎక్కడో దూర తీర క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అవకాశాలు ఉంటాయి, ఉండవు. ఉన్న ఎడల కొబ్బరికాయను కొట్టి సమర్పించి స్వామి అని దండం పెట్టి ఆ కొబ్బరికాయను ఇంటి దాకా తీసుకువచ్చే ప్రయత్నాలు కొందరు చేస్తూ ఉంటారు. అది దోషం, పాపం. అలా పగలగొట్టిన ఆ కొబ్బరికాయ చిప్పలు లేదా ముక్కలు, వాటిని ముక్కలు ముక్కలుగా చేసి అందరితో అక్కడే ఆ కొబ్బరిని పంచుకోవాలి. అంతేగాని ఇంటి దాకా కర్మను తీసుకురాకూడదు. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం. గురువుగారు, ప్రతినిత్యం మనం చేసేటువంటి పూజకు పువ్వులను సేకరిస్తూ ఉంటాం కదా, ఇలా పువ్వులను సేకరించడంలో నియమాలు ఏవైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ కోసం ఆ పుష్పాలు అందించే మొక్కను స్పృశించాలి. పూల మొక్కలకు నీరు పోసే సమయంలో వేరే ఆలోచనలు చేయకూడదు. అనేకులు చరవాణిలో ఏదో వింటూ యాదాలాపంగా నిర్లక్ష్యంగా పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటారు. పూల మొక్కలకు ప్రాణం ఉంటుంది, పూల మొక్కలకు జ్ఞానం ఉంటుంది. రోజు ఏ వ్యక్తి నీరు పోస్తారో ఆ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి వచ్చి నీరు పోస్తే ఆ మొక్క కొంచెం ఆలోచనలో పడుతుంది. జగదీశ చంద్రబోసు గారు మొక్కలకు ప్రాణం ఉంటుంది అని చెప్పకంటే పూర్వమే అన్నింటికీ మూలం వేదం గనక వేద విజ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధో భాతి, మొక్కలకు ప్రాణం ఉంటుంది అని తొలుతగా చెప్పిన ఆ శాస్త్రం వేదం. ఇది వేద ప్రమాణం, వేదవాక్యం. అలాంటి ఆ మొక్కలు పుష్పాలు అందించేవి. మనం సమర్పించేటటువంటి ఈ నీరు స్వీకరించే సమయంలో ఆ వ్యక్తి ఎవరు అని కూడా సునిశ్చితంగా పరిశీలిస్తాయి. మొక్కలకు పూచిన ఈ పుష్పాలను సూర్యాస్తమయం తర్వాత త్రుంచరాదు. అలాగే స్నానం చేసిన అనంతరమే ఆ మొక్కలను స్పృశించాలి. పుష్పాలను త్రుంచే సమయంలో కూడా ధేనుముద్రాం, బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు ఈ మూడింటితో త్రుంచాలి. ఇలా బలవంతంగా మెలిపెట్టి నులిపెట్టి బొటనవేలు చూపుడు వేలుతో ఇలా త్రెంచకూడదు. ఇది పాపం. పువ్వులు కోయడం అన్న శబ్దాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటే వింటూ ఉంటాం. పువ్వులను కోసుకురావాలి పూజ కోసం అని కూడా అంటూ ఉంటాం. పువ్వుల సుకుమార సుస్నిగ్ధ భావాన్ని గ్రహించిన ఒకానొక తెలుగు కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎంత అద్భుతమైన భావాన్ని అందించారో పుష్ప విలాపములో. నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానుడనంతలోన విరులన్ను జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతువా ఆయనచు బావురుమన్నవి కృంగిపోతి అని వివరిస్తాడు ఆయన. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేనో, అందమును హత్య చేసిడి హంతకుండా మైల పడిపోయినోయి నీ మనుజ జన్మ అని కూడా హెచ్చరిస్తాడు. చలంగారి కథలలో ఒక కథ, ఒక పువ్వు పూసింది. పువ్వు పూయగానే ఆనందంతో పరమాత్మ పాదాల వద్దకు చేరుతానా లేదా అని ఆలోచన చేస్తున్నది. ఎంత రసరమ్యమైన ఊహ ఇది! కనుక మార్గశీర్ష మాసంలో పరమాత్మ సన్నిధానానికి మనం అర్చన కోసం కొబ్బరికాయలు,
పువ్వులు తీసుకువెళుతూ ఉంటాం. తీసుకువెళ్ళాలి కూడా. పరమాత్ముడి సేవకై నన్ను తీసుకువెళ్తున్నాడు ఈ మహానుభావుడు అంటూ పరమాత్ముడి కంటే ముందే మనల్ని అనుగ్రహిస్తాయి, ఆశీర్వదిస్తాయి, మన మనోబలాన్ని రెట్టింపు చేస్తాయి ఈ పువ్వులు. కనుక సుకోమలమైన ఈ పుష్పాలను పవిత్రంగా చూడాలి, ప్రాణాలుగా మనం సంకల్పం చెయ్యాలి. పరమాత్ముడికి మనం సమర్పించేటటువంటి ఓ పుష్పమాలికలో ఉండే ఆ పువ్వులన్నీ కూడా మన మనస్సుకు ప్రతీక. ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క మనిషికి మనస్సుకు ప్రతీక. ఇంత సుకుమారంగా ఆలోచించాలి. ఇది విషయం. గురుగారు, పూజాది శుభ కార్యక్రమాలలో ఆలయాలలో నీరాజనం సమర్పిస్తాం కదా, ఈ నీరాజనం యొక్క ప్రత్యేకత ఏంటి? నీరాజనం వేదాహమేతం పురుషం మహాంతం. మంత్రాలు వచ్చిన వారు ఇలా మంత్రాలతో పురుష సూక్త విధానంలో షోడశోపచారములలో సంకల్పం చేస్తూ స్వామివారికి మంగళ నీరాజనం సమర్పిస్తారు. నీరాజన ఉపచారం ప్రధానంగా 14వ ఉపచారం సమర్పించే సమయంలో అంతరార్థం ఏమిటి అంటే, పూజాగృహం గర్భాలయంలో వైదికపరమైనటువంటి క్రియాకలాపాలు చేసేటటువంటి ఆలయాలలో విద్యుత్ దీపాలకు తావు లేదు. ఏ ఆలయంలో అయితే ఆ విద్యుత్ దీపాలు ఎలక్ట్రిక్ బల్బులు ఉంటాయో ఆ ఆలయంలో వైదికపరమైన ఆధారపూర్వకమైన శాస్త్రాధారితమైన అర్చనలు పూర్తిగా జరగడం లేదు అని మనం నిర్ణయించుకోవాలి. స్వామిని సేవించే తరుణంలో దీపాల కాంతులు స్వల్పంగా ఉంటాయి. గర్భాలయంలో నూనె, నెయ్యి ఈ దీపాల కాంతులే ఉంటాయి. అర్చనలో వివిధ ఉపచారములు సమర్పించిన అనంతరం ఆ స్వామి యొక్క జగజ్జేగీయమైన దివ్యమైన మంగళకరమైన స్వరూపాన్ని మనమంతా కూడా చూచే నిమిత్తమై ఈ ఆనంద మంగళ నీరాజనాన్ని అర్పించాలి. ఇది ఉపచారం. ముందుగా పాదములు, అనంతరం కుడి చెయ్యి, తదుపరి ఎడమ చెయ్యి, అనంతరం కుడి భుజం, ఎడమ భుజం, కుడి కన్ను, ఎడమ కన్ను, శిరస్సు, హృదయము. ఈ క్రమంలో ఆ నీరాజనమును అర్చామూర్తికి సమీపంగా తీసుకుని వెళ్ళిన ఎడల మనమంతా కూడా ఆ స్వామిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోగలుగుతాం. పాదములతో ప్రారంభం చేసిన మన సంకల్ప శక్తి హృదయం చేరడంలో ఆయనలో లీనం కావాలి. ఇది లక్ష్యం. పదపద్మముల చేరి పాయదునా దృష్టి అంటారు కళాపూర్ణోదయకర్త పింగళి సూరణ. ఆ కావ్యంలో స్వామి పాదాలు చూడగానే ఆ పైకి ఇలా ఇలా వెళ్ళాలి అన్న ఊహ కూడా మనకు కలగదే. అందుకోసమే ఈ మంగళ నీరాజనాన్ని పదపద్మములతో ప్రారంభం చేస్తూ ముమ్మార్లు 3 సార్లు ఇలా మనం మంగళహారతి దివ్య మంగళ స్వరూపం చూపించిన ఎడల స్వామి యొక్క పూర్ణ స్వరూపం మన మనసులో భద్రపరచబడుతుంది. ఇందులో తాంత్రిక విధానాలలో ఏకహారతి, పంచహారతి, సింహహారతి, సప్తహారతి ఇలా వివిధములైన హారతుల అనంతరం కుంభహారతి అని కూడా స్వామికి సమర్పిస్తూ ఉంటారు. ఆగమోక్తమైన ఈ విధమైనటువంటి హారతులలో ఉద్దేశ్యం ఒక్కటే, పరమాత్మ దివ్యమంగళ స్వరూపాన్ని మన మనసులో భద్రపరచుకోవడం. ఇది మొదటి దశ. పరమాత్మలో లీనం కావడం ఇది 2వ దశ. జ్యోతి రూపంలో, వెలిగే హారతి రూపంలో మన మనస్సు ఆ హారతితో పాటుగా ప్రయాణం చేస్తూ పాదములు, కుడి చెయ్యి అభయహస్తం, ఎడమ చెయ్యి వరదహస్తం, కుడి భుజం ఆనంద స్వరూపం, ఎడమ భుజం పాపములను తొలగించుకోవడం, శిరస్సు ఆ ఊర్ధ్వలోకాన్ని చేరుకోవడం, హృదయంలో నిక్షిప్తం కావడం. ఇది క్రమం. ఇలా హారతిని ఇవ్వాలి. ఇలాగే మనం కూడా స్వామిని నేత్రహారతి, ఏదైనా ఆలయానికి వెళితే స్వామిని హారతి ఇచ్చేవారెవరు లేని సమయంలో కూడా స్వామిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ చూడాలి? పాదములు, చేతులు, భుజములు, కన్నులు, శిరస్సు, హృదయం. ఇలా ఆ స్వామిని చూచిన ఎడల మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అరచేతిలో స్వామిని నిరూపితం చేసుకొని ఇలా చూచేటటువంటి లక్షణం కూడా ఒకటి సంప్రదాయంలో శాస్త్ర మార్గంలో చెప్పబడి ఉన్నది.
స్వామిని మనం ఎప్పుడైనా కనులు మూసుకొని పాదములు, హస్తములు, భుజములు, నేత్రములు, శిరస్సు, హృదయం ఇలా చెప్పుకుంటే స్వామి దర్శనం ఇక్కడే ఇప్పుడే కూడా చేసుకోవచ్చు. గురుగారు, వాస్తుశాస్త్ర రీత్యా ఇంటి ముఖద్వారం తూర్పుకి లేదా ఉత్తరం వైపుకి ఉండాలని అంటారు. ఈ రెండు దిక్కులకి ఎందుకు అంత ప్రాధాన్యం? నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు అని ఒక సామెత. నీరెప్పుడు కూడా పల్లమును ఆశ్రయిస్తుంది, ఎగువ నుంచి దిగువకు. ఎగువ ఉండేటటువంటి భాగం నైరుతి దక్షిణం, దిగువ ఉండేటటువంటి చోటు ఉత్తరం తూర్పు. తూర్పు వైపున ఉంచి మనకు సూర్యకాంతి, ఇతర కాంతి పుంజములు సూర్యోదయంతో మనకు లభిస్తాయి. ఉత్తరం వైపుగా మనం కూర్చుని ఉన్న ఎడల లభించే ఈ కాంతి ముఖమండలం, శరీరములో ఏవైతే భాగములు మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయో ఆ భాగములన్నింటినీ కూడా స్పృశిస్తూ ఆరోగ్యప్రదాతగా మారుతుంది ఈ కాంతి. ఇలా ఉత్తరం ముఖంగా కూర్చున్నప్పుడు మాత్రమే ఇది అనుకూలం. అలాగే దక్షిణం ముఖంగా వెనుకకు వైపు తిరిగి కూర్చున్నప్పుడు సూర్యకాంతి వీపును సోకుతుంది, అందుకే కూర్చునకూడదు. పడమర వైపుగా కూర్చున్న ఎడల అప్పుడు కూడా అంతే సుమా. కనుక కాంతిని అందించేటటువంటి తూర్పు జ్ఞానం లేదా? తూర్పు తిరిగి దండం పెట్టు అనేవారు మనవాళ్ళు. తూర్పు వైపు నుంచి మనకు లభించేవి సూర్య కిరణాలు, కాంతి కిరణాలు, జ్ఞాన కిరణాలు, వెలుగు కిరణాలు, దీప కిరణాలు. కనుక తూర్పు వైపుగా తిరిగి దండం పెట్టాలి. ఆ సూర్యకాంతే మళ్ళీ కన్నులతో తేరిపార సూర్యుడిని చూస్తే కంటి వ్యాధి వస్తుంది. సూర్యకాంతి అధికంగా సోకితే కూడా హృదయ దౌర్బల్యం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర సమాధానం ఇది. కంటికి సంబంధించిన వ్యాధి జాతక చక్రంలో 2వ ఇంట సూర్యుడు కంటి వ్యాధి, మకరంలో సూర్యుడు హృద్రోగం. ఇవన్నీ కూడా సూర్యకాంతి కారణంగానే రోగాలు వస్తాయి. రోగాలు తొలగిస్తాడా మహానుభావుడు. రెండింటికి మూలం కనుక ఉత్తరముఖంగా కూర్చొని మనం నమస్కారం చేసినట్లయితే సూర్యకాంతి సోకుతుంది. ఉత్తరం వైపున కూర్చున్న కారణం చేత ప్రశాంతత చేకూరుతుంది. పైన ఉంటాం కదా, కాస్త పల్లం వైపు కాకుండా ఎత్తుగా ఉండే భూమండలం పైన కూర్చుంటాం కనుక మానసిక బలంతో, ఉత్సాహంతో, మనోధైర్యంతో అర్చన పూర్తి చేయగలుగుతాం. అందుకే వాస్తుశాస్త్ర నియమాలలో ఉత్తరం వైపు తలుపు నార్త్ ఫేస్ అంటారు, తూర్పు వైపు ద్వారం ఈస్ట్ ఫేస్ అంటూ ఉంటారు. ఈశాన్యం పెరిగితే అదృష్టం కలిసి వస్తుందండి అని కూడా అంటారు. అయితే ఈ ఈశాన్యం కూడా అలా ఏదో చేట వలె షట్కోణాకారంలోనో, కోణాలు కోణాలుగానో, భిన్న రూపాలుగానో పెరిగితే ఆస్తి కలిసి రాదు, దురదృష్టం వెంటాడుతుంది. ఈశాన్యం పెరగడం కూడా చతురస్ర ఆకారంలో, సమ చతురస్ర ఆకారంలో ఉండాలి. అలా అయితేనే క్షేమం. తూర్పు, ఉత్తరం ఇందుకోసమే శ్రేష్టం. ఇది విషయం. గురుగారు, గంధ లేపనానికి ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? పురుషులైతే నుదుటిన గంధం ధరిస్తారు, స్త్రీలైతే కంఠం దగ్గర ఎందుకు గంధం ధరిస్తారు? గంధం బృహస్పతి గురుగ్రహానికి ప్రతీక. ఇది రంగు. శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం. శ్రీ లక్ష్మీదేవి స్వరూపం చందనం చెక్క. అనేక వ్యాధులను తొలగించే శక్తి కలిగి ఉంటుంది గంధం. చర్మ వ్యాధులను తొలగించే శక్తి గంధానికే. ఈ గంధాన్ని మహిళలు ఈ కంఠానికి దిగువన గదవ కింద అలంకరించుకొనగా మగవారు నుదుటను ధరిస్తారు. ఎందుకు కారణం అంటే దేహంలో ఉండే మూలాధార చక్రం ప్రారంభం చేసుకొని విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, ఈ రెండింటికి అనేకములైన విషయాలను నియంత్రించేటటువంటి శక్తి ఉంటుంది. చెవికి సంబంధించిన వ్యాధులు, థైరాయిడ్, ఈ గొంతుకు ఇరువైపులా ఉండే వ్యాధులు, నాలికకి సంబంధించిన నరములు, కంటికి సంబంధించినవి, ఇవన్నీ కూడా ఈ విశుద్ధము, ఆజ్ఞ రెండింటి చక్రాల నేతృత్వంలో పనిచేస్తూ ఉంటాయి. పని చేయడం మానేస్తూ ఉంటాయి. పని చేస్తే శుభం, పని చేయడం మానేస్తే రోగం, బాధాకరం. ఈ రెండింటికి సంబంధించి మగవారిలో ఆజ్ఞాశక్తి ఎక్కువ.
రోగ నిరోధక శక్తి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కనుక వారు తప్పనిసరిగా ఆజ్ఞాచక్రం పైన ఈ శ్రీగంధాన్ని అలదుకున్నట్లయితే ఆ ఆజ్ఞాచక్రం పరిపూర్ణమై స్వీకరించే వాయువును సైతం శుద్ధం చేసి దేహంలో ఉండే ఉష్ణతాపాన్ని నియంత్రిస్తుంది. ఆడవారి కన్నా మగవారి దేహంలో వేడి ఎక్కువ, ఆడవారి కన్నా మగవారిలో కోపం ఎక్కువ, ఆడవారి కన్నా మగవారిలో ఆలోచించే శక్తి తక్కువ, శూన్యమనే చెప్పాలి. కనుక ఇక్కడ గంధం బొట్టు పెట్టుకున్నట్లయితే ఇడా పింగళిక మధ్య సుషుమ్నాయై నమో నమః శక్తి ప్రేరేపితమై ఆజ్ఞాచక్రం సక్రమంగా పనిచేయడంతో మగవారికి స్వస్థత, ఆరోగ్యం చేకూరుతుంది. దేహంలో ఉండే సమస్త నాడులకు కేంద్రం నాలిక. నాలిక దిగువన, అందుకే హోమియో వారు మందులు వేస్తే ఆ మందులు మనం నాలిక దిగువనే పెట్టుకుని స్వీకరిస్తూ ఉంటాం. టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పేది కూడా నాలిక దిగువ భాగమే. కనుక థర్మామీటర్ నాలిక దిగువనే పెట్టి టెంపరేచర్ చూస్తూ ఉంటాం కదా. 98.8 లేదా 102 లేదా 90 ఏమిటి అనేది. అలాంటి ఆ నాలికకు సంబంధించిన ఆ నరముల వ్యవస్థ అంతా కూడా విశుద్ధ చక్ర ఆసీన, లలితా సహస్రనామావళి, ఆజ్ఞాచక్రాంతరాళస్థ. ఇది తెలిసిన ప్రాచీనులు శ్రీఖండం, గంధం, శ్రీగంధం మహిళలు ఇలా దిగువ భాగంలో అలముకున్నట్లయితే థైరాయిడ్ సంబంధించిన వ్యాధులు మహిళలకే వస్తాయి. అవి రాకుండా ఉండాలి, గంధం రాచుకోండి అంటూ సులభంగా ఒక ఆచార రూపంలో చెప్పారు. ఈనాటి కాలంలో ఎవరైనా మహిళలు గంధం ఇస్తే ఇలా ఇలా చెవుల చివరన అలదుకుంటున్నారే కానీ ఆ వెనకాల ఉన్న వైజ్ఞానిక విజ్ఞాన శాస్త్ర మూలాలను అధ్యయనం చేయడం లేదు. మన ఆచారాలన్నీ కూడా వైజ్ఞానిక శాస్త్ర రహస్యాలను కలిగి ఉంటాయి. ఇది విషయం, ఇది ధర్మం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. శుభమస్తు. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.